పాపా పాపా పాపా, ఈ పాపకి పని చేయటం ఎప్పుడొస్తుందో ఏంటో, అన్ని సగంలో ఆపేసి వెళ్తుంది. అరే, ఇన్ని ఎపిసోడ్స్ అయినా బొగ్గులు కాల్చడం ఇంకా రాలేదు. కిరోసిన్ పోసారని చెప్పొచ్చుగా పాపా. అది నన్ను ఆశ చేయొచ్చు కదా. నేను మ్యాచ్ బాక్స్ తెచ్చే లోపల నువ్వే కోల్ని బర్న్ చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి? పాపా పాపా పాపా, మ్యాచ్ బాక్స్ ఇక్కడే ఉంది పాపా. అయినా ఎన్నిసార్లు చెప్పాలి పాపా నీకు, అన్ని దగ్గర పెట్టుకున్నాకే వర్క్ స్టార్ట్ చేయాలని. ఓకే, నెక్స్ట్ టైం అలాగే చేస్తాను. నువ్వు ఇప్పుడు దీన్ని ఫాస్ట్ గా బర్న్ చేయి, నేను అంతవరకు కాఫీ తాగుతాను. చీదినమ్మ జీవితం, ప్రాబ్లమ్స్ నాకు, ఫెసిలిటీస్ దీనికి. అక్క, నందిని అక్క, ఇదిగో పెద్దాయన, మా నందిని అక్క ఉందా? రేయ్, ఉంటే నువ్వు అరిచిన అరుపుకి ఈ పాటికి పరిగెత్తుకొచ్చేది కదరా, దాంతో ఏం పని నీకు? మా నారాయణ బాబాయ్ అర్జున్ పని మీద బయటకు వెళ్ళాడు, రావడానికి టైం పడుతుంది. ఈ రోజు కర్రీసు మా అక్క నందిని చేసుకోమని కూరగాయలు పంపించాడు. మా అక్క రాగానే ఇవి ఇచ్చేయండి. మేమివ్వం, కావాలంటే మీ అక్క వచ్చిన తర్వాత నువ్వే ఇచ్చేళ్ళు. ఎలా? నాకు అవతల పనుంది. అయినా మా అక్క చెప్పింది కరెక్టేలే. ఏం చెప్పిందిరా? తన ఇంట్లో పనులకి కొంచెం స్క్రూ లూజ్ అని. అంటే ఏంట్రా, నీ కళ్ళకి మేము పనులా కనిపిస్తున్నావా? గెటప్ చూడగానే తెలుస్తుంది మీరు మా అక్క దగ్గర పనులని. మా అక్క రాగానే ఇవి ఇవ్వండి. పాపా పాపా పాపా, బాబు ఆ తింగర్ది మనం సర్వెంట్స్ అని అందరికి చెప్పినట్టుంది పాపా. బాబు, ఈ రోజు ఆ యూజ్లెస్ ఫీమేల్ ఎండ్ చూడాలి బాబు. దానికి అలా కాదు పాపా, వేరే రకంగా బుద్ధి చెప్దాం. హౌ బాబు? దానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది పాపా. వాట్ బాబు? కమ్ ఆన్. ఎలా ఉంది పాపా? లెట్స్ గో బాబు, ఇమిడియట్ గా వర్క్ స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్ బాబు, లెట్స్ గో. బాబు, వాట్ ఇస్ దిస్? ఇచ్చట తాజా కూరగాయలు అమ్మబడును. అదే పాపా, ఫ్రెష్ వెజిటబుల్స్ అవైలబుల్ అని బోర్డు పెట్టాను. బాబు, వాట్ ఇస్ దిస్? ఈ బిజినెస్ లో ఇదే ఇంపార్టెంట్ పాపా. కస్టమర్స్ కు కావాల్సిన వెజిటబుల్స్ ని దీంట్లోనే మనం తూకం వేసి ఇవ్వాలి. వన్ టైప్ ఆఫ్ హ్యాండ్ మేడ్ వెయింగ్ మిషన్ అనుకో. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటే కదా దీని గురించి తెలిసేది. వాట్ ఇస్ దిస్? దీన్ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ గా ఉంది. డిజిటల్ వే మిషన్ తీసుకురావచ్చు కదా. మన బడ్జెట్ కి ఇదే వచ్చింది పాపా. నో ప్రాబ్లం, దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. పాపా, ఇదిగో ఇది ఉంది చూసావా, ఇది 250 గ్రామ్స్ వెయిట్. దీన్ని అందరూ పావు కిలో అంటారు. ఇదిగో ఇది ఉంది కదా, ఇది అరకిలో. అదే పాపా, హాఫ్ కేజీ అంటారు. ఒకవేళ కస్టమరు హాఫ్ కేజీ టొమాటో కావాలన్నాడే అనుకో, ఇదిగో దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టి దీనికి ఈక్వల్ గా టొమాటోస్ వెయ్యాలి. ఇదిగో ఇలా అన్నమాట. చూడు చూడు, ఇప్పుడు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఇదిగో ఇలా అన్నమాట. ఇప్పుడు అర్థమైంది పాపా బిజినెస్ ఎలా చేయాలో? యా బాబు. ఇదిగో పాపా, నేను వెళ్ళి ఐరన్ చేస్తాను, నువ్వు వచ్చిన కస్టమర్స్ కి వెజిటబుల్ సేల్ చేస్తూ ఉండు. ఓకే బాబు. అదే. ఇదిగోండి, ఇస్త్రీ చేయండి. 5 minutes లో చేస్తా. ఈలోగా మీకు ఏమైనా వెజిటబుల్స్ కావాలేమో చూడండి. ఏంటి కొత్తగా పెట్టారా? యా సిస్టర్, ఈ రోజే పెట్టాం. మీదే ఓణి. నేను ఇచ్చింది ఓణి కాదు, చీర. మీరిచ్చింది చీరలేండి, మా పాప బోడి అనబోయి ఓణి అంది. యా సిస్టర్. అన్ని ఫ్రెషేనా? మా తోటలో సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు మేడం, ఎలాంటి కెమికల్స్ వాడలేదు. బాబు, ఫామ్ ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటున్నా పాప. కిలో టమాటాలు ఎంత? బయట ఎంత మేడం? ఏవైనా 40 రూపాయలే. మా దగ్గర అయితే 30 రూపాయలే. చూసారా, 10 రూపాయలు ఆదా. అయితే కిలో టమాటాలు, కిలో వంకాయలు, కిలో ఆలుగడ్డలు, అలాగే 10 రూపాయలకి పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవ్వండి. బాబు, 1 కేజీ టమాటో, 1 కేజీ బ్రింజాల్, 1 కేజీ పొటాటో.
అండ్ ఆల్సో 10 రూపీస్ కి గ్రీన్ చిల్లీ కొరియాండర్ ఇమ్మంటుంది పాప. అమ్మ నేను వెళ్ళి ఇస్త్రీ చేస్తా. అలాగే. ఓకే వెయిట్ సిస్టర్. టేక్ సిస్టర్. ఇదిగోండి. మేడం Thank మీ you. శారీ కూడా రెడీ. బాబు పాపా 100 రూపీస్ ప్రాఫిట్ బాబు. పాపా ఆ యూజ్లెస్ ఫెలోస్ వచ్చేలాగా మనం ఈ వెజిటబుల్స్ అన్నిటి సేల్ చేసేద్దాం. యా బాబు యు ఆర్ రైట్. ఏంటిలో ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబా, నాకు తెలిసిన ఒక ఆవిడ వడ్డీలకు డబ్బులు ఇస్తూ పిచ్చిగా సంపాదిస్తుంది. 100కు 10 రూపాయలు వడ్డీ తీసుకుంటుంది. అలా మనకు కూడా వడ్డీలకు డబ్బులు ఇద్దామా బావా? మన దగ్గర ఎంత ఉందని ఓ వడ్డీలకు డబ్బులు ఇద్దాం అంటున్నావు? ఇప్పి తన్నినా ఇదిగో ఈ 10 రూపాయలకు మించి దొరకవు. తేడాలు వస్తే కాల్ మనీ కేసు కింద బొక్కలో వేస్తారు. నాకెందుకో మనకంటే ఆ పాప బాబులే త్వరగా బిజినెస్ లో సక్సెస్ అవుతారనిపిస్తుంది. ఏం కాదు, చూస్తుండు, మనమే సక్సెస్ అవుతాం. సరే టాసేద్దాం. హెడ్ పడితే మనం సక్సెస్ అవుతాం, టేల్ పడితే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకేనా? సరే రేపు అవుతా. ఆగు, ఎందుకని మంచిది, నేనే వేస్తాను. నువ్వు అనుకునేది జరగకపోతే? హలో నందిని ఇక్కడ. అయ్యో మెంటల్, ఇప్పుడు చూడు ఉన్న 10 రూపాయలు కూడా పోయింది. అందుకే నేను వేస్తాను అన్నాను. ఏం పర్లేదు బాబా, రేపు పొద్దున మనం ఎటు కోట్లు సంపాదిస్తాం కదా. రా చెప్పినారాయన. ఇందాక ఎవరితో ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాల్సి వస్తే ఫోన్ సైలెంట్ లో పెట్టా. ఇప్పుడు చెప్పు. ఏంటి సీను చేత కూరగాయలు పంపించావా? మరి నువ్వు? సరే. ఏంటిలో? మా నారాయణ పని మీద బయటికి వెళ్లి కర్రీస్ చేయలేదంట, మనల్ని చేసుకోమని కూరగాయలు ఇంటికి పంపించాడంట. అవునా? మనం బయట ఉంటే మరి కూరగాయలు ఎవరు తీసుకున్నట్టు? ఇంకెవరు బాబా, ఆ పాప బాబులో తీసుకుని ఉంటారు. మన మీద కోపంతో ఆ కూరగాయలు ఏం చేశారో ఏంటో. త్వరగా పద చూద్దాం. కొంచెం త్వరగా చేసేవ్వండి. అలాగేనండి. ఇలాగా మీరు కూరగాయలు తీసుకోండి. సరే 3 కిలో వంకాయలు, 3 కిలో టమాటాలు ఇవ్వమ్మా. బాబు 3/4 కిలో అంటే ½ కేజీ ప్లస్ 250 గ్రామ్స్ వెయిట్స్ పెట్టే పాప సరిపోతుంది. ఓకే వెయిట్ బ్రదర్. ఇచ్చట తాజా కూరగాయలు అమ్మబడును. అంటే ఏంటండి, మా పర్మిషన్ లేకుండా మా కూరగాయలు దుబ్బేయడమే కాకుండా అమ్మేస్తారా? ఎవరు అడిగే లేరనుకుంటున్నారా? ఈ రోజు తాడో పేడో మీరు మేమో తేలిపోవలసిందే. ఎంతండి? 1 మినిట్ బ్రదర్. అరే ఏంటండి, మేము ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీ పాటికి మీరు పని చూసుకుంటారండి. అంటే ఏంటి, ఇక్కడ పని లేని వాళ్ళు మేమేనా? మాట్లాడేంటండి? షట్ అప్ యూజ్లెస్ ఫీమేల్. డిస్టర్బ్ చేయకు, నాకు కౌంట్ మిస్ అవుతోంది. 80 రూపీస్ బ్రదర్. ఇదిగోండి. థ్యాంక్ యూ బ్రదర్. సార్ మీ బట్టలు ఇస్త్రీ రెడీ. ఇదిగో. బ్రదర్ ప్లీజ్ వెయిట్. మా వెజిటబుల్స్ అన్ని సేల్ అయిపోయాయి. సో ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ us. తీసుకోండి. థ్యాంక్ యూ. బాబు కమ్ హియర్. మనం సేల్ చేసిన దాంట్లో ఫుల్ గా 500 ప్రాఫిట్ వచ్చింది బాబు. సూపర్ పాప. పద పాప మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. హలో, ఆ ఇందులో మావి మర్యాదగా మాకు ఇచ్చేసి వెళ్ళండి. కింగరే కావాలంటే ఓ 500 కావాలని మా కాళ్ళు పట్టుకుని అడుక్కోండి, అప్పుడు ముష్టి కింద పడేస్తాం. బాబు సార్ మాటలు మర్యాదగా రానియండి, లేకపోతే హౌ డే యు. మాకే వార్నింగ్ ఇస్తావా? ఈ 500 మీ వెజిటబుల్ సేల్ చేస్తే వచ్చిన ప్రాఫిట్. సో వాట్, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, ఎందుకంటే మీరు మాకు దీంతో ఈక్వల్. కమ్ ఆన్ బాబు, లెట్స్ గో. దిల్లు, కర్రీస్ కి టైం అయిపోతుంది. ఇంకా సేపట్లో కస్టమర్స్ వస్తే ఏంటి పరిస్థితి? అది నాకు అర్థం కావట్లేదు బాబా. ఉండు, ఇంకోసారి మా నారాయణకి ఫోన్ చేస్తాను. ఏమైంది దిల్లు? స్విచ్ ఆఫ్ అని వస్తుంది బాబా. పోనీ ఇప్పటికిప్పుడు ఎక్కడైనా కర్రీస్ తీసుకొచ్చి మేనేజ్ చేద్దామంటే టైంకి డబ్బులు లేకుండా పోయే. చీ దీనమ్మ జీవితం. బాబా అవును దిల్లు,
ఇన్ని రోజులు బాబు సార్ ఈ మాట అంటుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది. లాభం లేదు బాబా. మన కూరగాయల్ని తీసుకొని మనకు కర్రీస్ లేకుండా చేసి మన బిజినెస్ ని లాస్ చేసిన ఆ పాప బాబులపై ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకోవాలి. చెప్పు దిల్లు, ఇద్దరిని లేపేద్దామా? మనది కామెడీ సీరియల్ బాబా. లేపేటలు బాగుండవు కానీ మనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిద్దాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తా, జరుగు. ఏ మెంటల్, చెప్తానని చెప్పకుండా అంతా వెతుకుతావే, ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్తా, ఆగు. దిల్లు చెప్పు, ఏంటి? చెప్తానండు బాబా. దిల్లు ఏంటో చెప్పు, చెప్తే నేను వెతుకుతాను కదా. ఆగు బాబా, చెప్తా. ఏయ్, ఏం వెతుకుతున్నావు? నీకేమైనా పిచ్చా? ఆగు బాబా. ఏం వెతుకుతున్నావు? దొరికింది. నీ దీంట్లో పెట్టుకుని ఇల్లంతా చంద్రవందర చేస్తావు, ఇంతకీ ఏంటది? చెప్తా. ఇప్పుడు ఈ సిమ్ ఎందుకు దిల్లు? చెప్తా. చెప్పకపోతే చంపేస్తాను, చెప్పు. అంతలో కుట్ట వెంట్ర బావుగా. ఈ సిమ్తో ఎప్పటికైనా పని పడుతుందని దాచించా. ఇప్పుడు దీంతో ఏం చేస్తానంటే అది ఎలా ఉంది నా ప్లాన్? చెప్తా. అదేంటో బాబుగా పుసుకున్న అంత మాటను. నువ్వు సూపర్ దిల్లు. థ్యాంక్ యూ బాబా. ఇదిగో భద్రతి. వాట్ ఈస్ దిస్ బాబు? మన ఐరన్ షాప్ వల్ల వచ్చే ప్రాఫిట్ ని ఇందులో ఎలా దాచుకుంటామో, ఇక నుండి మనకు సైడ్ బిజినెస్ వల్ల వచ్చే ప్రాఫిట్ ని ఇందులో దాచుకుందాం పాప. వాట్ ఈస్ సైడ్ బిజినెస్ బాబు? అదే పాప, ఆ యూజ్లెస్ ఫెలోస్ తెలియకుండా వెజిటబుల్స్ అమ్మాం కదా, అలా వచ్చే ఇన్కమ్ ని సైడ్ బిజినెస్ అంటున్నా. నా బాబు గ్యాంగ్. పాప జాగ్రత్త, మనం ఇలా ఈ 2 డబ్బాల్లో అమౌంట్ దాస్తున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యూజ్లెస్ ఫెలోస్ కి తెలియకూడదు. యా బాబు, యు ఆర్ రైట్. వీళ్ళకిప్పుడు తిక్కు కుదిరేలా చేస్తాను చూడు బావా. తట్టుకోలేను, నాకు పడదు. ఇప్పుడే చక్కెర గింతలు పెట్టి అప్పుడే కొడతాను పాపా. నీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది చూడు. హలో. Idiot. చిరాకు పడతావేంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? డీసెంట్ గా మాట్లాడలేవా? పాపా, మీ అక్క ఫోన్ చేసింది. అదేంటి బాబు నాకు ఫోన్ చేయకుండా నీకు చేసింది? అదే నాకు అర్థం కావట్లేదు పాపా. స్పీకర్ ఆన్ చేయి. అదేంటి వదిన గారు, మొన్నటి వరకు మీకు ఫోన్ చేస్తే నంబర్ నాట్ ఇన్ యూజ్ అని వచ్చింది. పిన్ యూజ్ చేయకపోతే నాట్ ఇన్ యూజ్ అనే వస్తుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? యూజ్లెస్ ఫెలో. పాపా పాపా పాపా. అవును వదిన గారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు? ఫుల్ టాక్ టైం ఎంచుకున్నారా, లేదంటే ఏదైనా ఆఫర్ కింద ఫ్రీ సిమ్ వస్తే మాట్లాడుతున్నారా? షట్ అప్ ఇడియట్. పక్కన పాపుందా? అక్క ప్లీజ్ టెల్ మీ ఆల్ దీస్ డేస్ ఏమైపోయావక్క? ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. మీరు పంపించిన 50,000 తో నేను కొన్ని కోట్ల బిజినెస్ చేశాను. ఎంతైనా నువ్వు నా సిస్టర్వి కాబట్టి నీకు 3 కోట్లు. హలో అక్క వదిన గారు. అక్క హలో అక్క. కరెక్ట్ గా కోర్టు అనే టైంలో ఈ ట్విస్ట్ ఏంటి పాపా? టెన్షన్ తో చచ్చిపోతున్నాను. హలో 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 హలో. హలో. సిగ్నల్ పోయింది బాబా. ఏం చేద్దాం? చెప్తాను పట్టుకో. హలో 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 హలో. హలో వదిన గారు. ఇప్పుడు వినిపిస్తోందా? చాలా దగ్గర నుండి పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు స్పష్టంగా వినిపిస్తుంది వదిన గారు. చెప్పండి, మాకు కూడా కోట్లు. ఎస్, మీకు కూడా 3 కోట్లు ఇద్దాం అనుకుంటున్నాను. వెంటనే మీరు ఒక సూట్ కేసుతో బయలుదేరి బస్ స్టాండ్ లో నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీకు ఫోన్ చేసినప్పుడు బెంగళూరు బస్ ఎక్కండి. ఇప్పుడే బయలుదేరుతాం వదిన గారు. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఆ మిడిల్ క్లాస్ దానికి తెలియకూడదు. ఓకే అక్క? అవన్నీ మేం చూసుకుంటాం వదిన గారు. బెంగళూరు వచ్చాక కాల్ చేస్తా. Idiot. నేను ఫోన్ చేసినప్పుడే బస్ ఎక్కమని చెప్పానా?
వై యు ఇరిటేట్ అక్క? ఓకే అక్క, నువ్వు కాల్ చేసిన తర్వాతే విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే. టిక్. దిలు, ఇప్పుడు నిజంగా వీళ్ళు మా అమ్మే ఫోన్ చేసిందని సూట్ కేసు పట్టుకుని బస్ స్టాండ్కి వెళ్ళి బెంగళూరు బస్ ఎక్కితే ఏంటి పరిస్థితి? అక్కడికి వెళ్ళాకన్నా ఇదంతా మన ప్లాన్ అని తెలిసిపోతుంది కదా. చచ్చినా తెలీదు బాబా, అసలు వాళ్ళు బస్ ఎక్కితేనే కదా. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆరాధ్లో చెప్తాను, ఓకేనా? ఓకే. అది ఎలా ఉంది బాబా ప్లాన్? చెప్పు వెంట్రా. నువ్వు సూపర్ దిలు. అది ఏం చేస్తున్నావు పాపా? కోట్లు పెట్టాల్సిన ప్లేస్ లో బట్టలు పెడతాం ఎందుకు? నో బాబు, మనం బెంగళూరుకి 4 days కి వెళ్తున్నాం కదా, మనకి క్లోత్స్ కావాలి కదా, అందుకే ప్యాక్ చేస్తున్నా. పాపా పాపా పాపా, కోట్లు వస్తున్నప్పుడు ఇంకెందుకు పాపా ఈ మిడిల్ క్లాస్ బట్టలు? అక్కడికి వెళ్ళగానే మీ ఎక్కిచ్చిన కోట్లతో రిచ్ గా షాపింగ్ చేద్దాం. యా బాబు, యు ఆర్ రైట్. పాపా, మనకి ఫోన్ చేస్తానని మీ అక్క మర్చిపోవచ్చు. మర్చిపోకుండా ఉండడం కోసం నువ్వు మీ అక్కకి ఫోన్ చేసి మనకి ఫోన్ చేయటం మర్చిపోద్దని చెప్పు. ఇడియట్, సింపుల్ గా చెప్పొచ్చు కదా. మర్చిపోకుండా ఫోన్ చేయమని మీ అక్కకు చెప్పు పాపా. అబ్బో, మళ్ళీ ఎందుకు కొట్టే పాపా? అక్కే ఫోన్ చేస్తానని చెప్పింది కదా. చీదీనే అమ్మ జీవితం. పద బాబు, కస్టమర్ క్లోజ్ అన్ని మన దగ్గర ఉంది కదా. హౌ వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కదా. వచ్చాక మన దగ్గర ఎలాగో కోట్లుంటాయి కదా పాపా, అందరికి సారీ చెప్పి కావాలంటే కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇద్దాం, సరేనా? నా బాబు గాయరా. పాపా, ఆ యూజ్లెస్ ఫెలో చూడకముందే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. యా బాబు, లెట్స్ గో. పద. ఏంటి బాబు సార్ అలా సూట్ కేసు పట్టుకుని ఎక్కడ పోతున్నారు? దేవాలో తీసేసినట్టున్నారు దిలు. పాపా పాపా పాపా, చెప్తే మనం ఎక్కడ చీ కొడతామో అని ఇలా చెప్ప పెట్టుకుంటే చెక్కేస్తున్నారు. బాబు, మనం పాపరైపోయి ఉంటున్నాడు పాపా. రే గిరిగా, కోర్త మొహం పచ్చడైపోతున్నాయి. అయినా మేము ఎక్కడికి వెళ్తే మీకెందురా? యా బాబు, యు ఆర్ రైట్. ఏ యూజ్లెస్ ఫెలోస్, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వీళ్ళతో మనకి మాట్లాడి పాపా, అవతల మనకి టైం అవుతోంది. పద. బాబు సార్ ఆగండి ఆగండి. ఇలా వెళ్తున్నారేంటండి? ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే 1 గంట సేపైనా కూర్చుని వెళ్ళాలి. అది పద్ధతి, లేదంటే అనుకున్న పని కాదంట. బొంగేంగా అదే, మాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. కోట్లతో తిరిగి వస్తాం. యా బాబు, యు ఆర్ రైట్. చెప్పండి యూజ్లెస్ ఫెలో, చెప్పండి. కమ్ ఆన్ బాబ్స్. yes. మీ డ్రెస్సులు అమ్మేశాం, ఈ షాప్ ఎత్తేసాం. ఆహా, చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు ఇస్త్రీ బట్టల కోసం వచ్చిన వాళ్ళు ఈ బోర్డును చూసి నిజంగానే ఆ పాప బాబులు దెబ్బేశారనుకుంటారు కదా బావా. పాపం లేదు, మన కోపం పాప బాబుల మీద గానీ కస్టమర్స్ ఏం చేస్తారు చెప్పు? వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఉదయం మన కూరగాయలు వాళ్ళు అమ్మేసినప్పుడు ఏమైతే ఈ జాలి, నువ్వు పూర్తి చూస్తూ ఉండు, మిగతా అదంతా నేను చూసుకుంటాను. వీళ్ళు భోజనానికి వెళ్ళారా? ఏమో, కంగారుగా ఇందాక సూట్ కేసులో బట్టలు పెట్టుకుని ఈ పోటు పెట్టేసి వెళ్ళిపోయారు. మీ డ్రెస్సులు అమ్మేశాం, ఈ షాప్ ఎత్తేసాం. అసలే కాస్ట్లీ బట్టలు, మొన్న పండక్కి కొన్నాను. ఎంతుంటాయి? 5,000. పిన్ని, మీరేమైనా చీరలు ఇస్త్రీకి ఇచ్చారా? అవునమ్మాయి, 2 పట్టు చీరలు ఇచ్చాను. ఎంతుంటాయండి? 20,000. అయినా ఎందుకు అడుగుతున్నారు? చెప్తాం కానీ ముందు బోర్డు చూడండి. మీ డ్రెస్సులు అమ్మేశాం, ఈ షాప్ ఎత్తేసాం. వామ్మో వామ్మో వామ్మో, మా ఆయనకి తెలియకుండా కొన్నాను, తెలిస్తే ఏమవుతుందో ఏమో. మీరందరూ ఇస్త్రీ బట్టల కింద వచ్చారు. అయితే అందరూ ఒకసారి ఆ బోర్డు చూసి షాక్ అవ్వండి. మీ డ్రెస్సులు అమ్మేశాం, ఈ షాప్ ఎత్తేసాం. ఇదిగో అమ్మాయి, ఆ పొట్టోడు ఎక్కడుంటాడో చెప్పు. ఈ రోజు నా చేతులు చచ్చాడే. అవునమ్మాయి, కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్ శాంతించండి కామ్రేడ్స్, శాంతించండి. ఫోన్ నెంబర్ ఎందుకు గాని, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో డైరెక్ట్ గా చెప్తాను. చెప్తా వినండి. ఇప్పుడు బస్ స్టాప్ లో అది మీరెంత ఫాస్ట్ గా వెళ్తే వాళ్ళనంత ఫాస్ట్ గా బెంగళూరు బస్ ఎక్కకుండా ఆపొచ్చు. చెప్పండి, మీరు సిటీ బస్కి వెళ్తారా, ఆటోకి వెళ్తారా? ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. నువ్వు సూపర్ అన్నాయి. బావా, మనం ఈ అరగంట బిజినెస్ చేయకపోవడం వల్ల ఎంత నష్టం వస్తుంది? సుమారు 1000 రూపాయలు దిలు. పర్లేదులే,
ఇంతమందికి మంచి చేశామన్న తృప్తి చాలు. బలేదాను అమ్మా, నా 5,000 రూపాయల బట్టలు తిరిగి వస్తాయి. ఇదిగో తీసుకోమ్మా. అయ్యో అవును అలాగే నా తీసుకోమ్మా. చీరలు నాకు వస్తున్నాయి, తీసుకో. ఎంత వచ్చింది ఇల్లు? 9, 10, 15 మొత్తం 1,500 బాబా. ఉదయం కూరగాయల మనకొచ్చిన నష్టం తీసేస్తే ఇంకా 1000 లాభం. పద బాబా. మరి పాప బాబుల పరిస్థితి? ఇంకేముంది, వాళ్ళందరి చేతుల్లో ఇస్త్రీనే. పద. బాబా, ఈ వంకాయల్ని పులుసు చేస్తే బాగుంటుందా, ఫ్రై చేస్తే బాగుంటుందా? పులిసే బాగుంటుంది ఇల్లు. అయితే నేను ఫ్రై చేస్తా. ఏంట్రా చూపు, నేను ఫ్రై చేసి అందరి చేత శబాష్ అనిపించుకుంటాను చూడు. అరే ఏంటి బాబు సార్ అప్పుడే వచ్చేసారు? ఫ్లైట్ కి వెళ్ళి వచ్చింటారు దిల్లు, లేకపోతే ఇంత తొందరగా రారు కదా. అంతేనా బాబు సార్? పాపా 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 యూస్లెస్ ఫిమేల్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అసలే మేము చాలా డిసప్పాయింట్ మూడ్ లో ఉన్నాం. ఏమైందండి? సే తింగరి, మేము వెళ్తున్నప్పుడు నువ్వు తుమ్మావు కదే, ఏమనుకుని తుమ్మావో ఏమో, మొత్తం సర్వనాశనం అయిపోయింది. కానీ ఐఎమ్ షూర్ పాప, మనం ఐరన్ చేసిన బట్టల్ని అమ్మేయటానికి తీసుకెళ్తున్నామని కస్టమర్స్ కి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పాప. యాక్చువల్లీ అక్క టైం కి ఫోన్ చేసుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు. పాపా, అక్కంటే గుర్తొచ్చింది, ఫోన్ చేస్తానని ఎంతవరకు మీ అక్క ఫోన్ చేయలేదు. ఒకసారి నువ్వే చెయ్యి. ఓకే. ఇదేంటి తింగరి, మా వదిన గారికి ఫోన్ చేస్తే నీ ఫోన్ రింగ్ అవుతుంది. బా, జరగండి. సారీ పాప, ఫోన్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఇమీడియట్ గా బయలుదేరి వచ్చేయండి. అంటే ఇదంతా నా ప్లాని. మీ కస్టమర్స్ ను రెచ్చగొట్టి పంపించింది మేమే. ఈ నందినితో పెట్టుకుంటే ఎపిసోడ్ ఎండింగ్ ఇలానే ఉంటుంది. కూరగాయల దెబ్బకి పచ్చడైపోయాం పాప. యా బాబు, యూర్ రైట్.